ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హిందూ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది. తెలుగు క్యాలెండర్లో శ్రావణ మాసం 5వది. ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా హిందువులు భావిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం హిందువుల ఆచారం. ఈ పండుగని ముఖ్యంగా వివాహం అయినటువంటి మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజ చేసిన దానితో సమానం. శుక్రవారం నాడు చేసే వరలక్ష్మీ వ్రతంతో ధన, కనక, వస్తువాహనాదులు మొదలైనవి సమృద్ధి చెందుతాయి. శ్రావణ శుక్రవార వ్రతాలు చేయడం వల్ల పాపాలు పోవడంతో పాటు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష్మీ వ్రతం చేయడానికి గల కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఋషులు ప్రయాగలో ఒక యాగం చేశారు. ఆ సమయాన నారద మహర్షి అక్కడకు వచ్చి ఈ యాగ ఫలితాన్ని ఎవరికి దారపోస్తారు అని అడిగాడు. అప్పుడు ఋషులు తాము ఇంకా ఎవరికి దారబోయాలో ఆలోచించలేదు అని అన్నారు. అప్పుడు నారద మహర్షి త్రిమూర్తులు ఈ యాగ ఫలితాన్ని పొందడానికి అర్హులు అని అన్నాడు. అప్పుడు భృగు మహర్షి యాగ ఫలితం అర్పించాల్సింది ఒక్కరికే కదా, ఆ త్రిమూర్తులలో ఎవరు దీనికి అర్హులు అని అడుగుతాడు. అప్పుడు నారదుడు త్రిమూర్తులను పరీక్షించి వారిలో ఎవరు అర్హులో వారికి యాగ ఫలితాన్ని ఇవ్వమన్నాడు. అప్పుడు ఋషులు త్రిమూర్తులను పరీక్షించడానికి మేము అర్హులమా అని అడిగితే అప్పుడు భృగు మహర్షి నేను ఆ త్రిమూర్తులను పరీక్షిస్తాను, వారిలో ఎవరు ఈ యాగ ఫలితం పొందడానికి అర్హులో తేలుస్తాను అని భూలోకం నుండి బయలుదేరి నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు మౌనంగా తపస్సు చేసుకుంటున్నాడు. సరస్వతీదేవి తన వీణ వాయిస్తూ ఉంది. అప్పుడు భృగు మహర్షి బ్రహ్మని స్తుతించి పిలుస్తాడు. ఎంతగా పిలిచినా మౌనంగా ఉన్నటువంటి బ్రహ్మని చూసి నీకు భూలోకమందున ఆలయ ప్రతిష్ట, పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపిస్తాడు భృగు మహర్షి. ఆ తర్వాత అక్కడి నుండి కైలాసానికి వెళతాడు భృగు మహర్షి. ఆ సమయంలో శివపార్వతులు ఆనందతాండవం చేస్తున్నారు. భృగు మహర్షి భక్తితో శివపార్వతులకు నమస్కరిస్తాడు. దానిని వారు పట్టించుకోకుండా అలాగే ఆనందతాండవం చేసేసరికి భృగువు కోపంతో శివుణ్ణి నీకు విగ్రహారాధన లేకుండా లింగరూపంలోనే పూజలు జరుగుగాక అని శపిస్తాడు. అక్కడి నుండి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్తాడు. ఆ సమయాన శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా లక్ష్మీదేవి విష్ణువు పాదాలు ఒత్తుతూ ఉంటుంది. విష్ణువు భృగువుని పట్టించుకోకుండా లక్ష్మీదేవిని చూస్తూ ముచ్చటిస్తున్నందువల్ల కోపంతో భృగు మహర్షి విష్ణువు హృదయంపై కాలితో తన్నుతాడు. ఆ తర్వాత భృగువుకి గర్వమనచి ఇది నీ తప్పు కాదు, దీనికి కారణం మరి ఒకటి ఉన్నదని శ్రీ మహావిష్ణువు భృగువుకి చెప్తాడు. ఋషులు చేసిన యాగానికి యాగ ఫలితం పొందే అర్హత శ్రీ మహావిష్ణువుకే ఉన్నదని భృగువు నిర్ణయిస్తాడు. తన నివాస స్థలం అయిన విష్ణు వక్షస్థలంపై తన్నినందున ఆగ్రహించకుండా భృగు మహర్షికి విష్ణువు సేవ చేశాడన్న కోపంతోటి లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకంలో ఉన్నటువంటి కరవీరపురం, దీనినే ఇప్పుడు కొల్హాపురం అని పిలుస్తున్నారు. ఇక్కడ స్వయంభూ రూపంలో కొలువై ఉంది శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవి నివాసం అయిన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన్ని లక్ష్మీదేవిని అవమానించిన భృగువు పాప ప్రాయశ్చిత్తం కోసమని కరవీరపురం వెళ్ళి లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తాడు. లక్ష్మీదేవి భృగు మహర్షి తపస్సుకు మెచ్చి ఏ వరం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు భృగువు లక్ష్మీదేవిని అమ్మా, నువ్వు నా కుమార్తెగా జన్మించాలి, నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి చేసి నేను చేసినటువంటి మహాపరాధాన్ని పోగొట్టుకోవాలి, అందుకోసం నువ్వు నాకు కూతురుగా జన్మించు తల్లి అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి తదాస్తు అని అంటుంది. 5 శుక్రవారాలు విడిచిపెట్టకుండా పూజించి ఆవు పాలతో అభిషేకించి ఆవు పాల పాయసం నివేదించమంటుంది. భృగు మహర్షి అలాగే చేస్తాడు. భృగు మహర్షికి ఖ్యాతికి శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి జన్మించింది. వరములిచ్చే లక్ష్మీదేవి జన్మించడం వల్ల వరలక్ష్మి అని పేరు వచ్చింది. భృగు మహర్షికి కూతురు అవడం వల్ల అమ్మకి భార్గవి అని పేరు వచ్చింది. శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే విష్ణువుకి ఇచ్చి లక్ష్మీదేవిని వివాహం చేశారు. వివాహానంతరం సాయంత్రం లక్ష్మీనారాయణులను ప్రత్యక్షంగా ఆసనంపై కూర్చోబెట్టి భృగు మహర్షి వరలక్ష్మి వ్రతం ఆచరించాడు. ఆనాటి నుండి శ్రావణ మాస శుక్లపక్షమి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు
వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథను తెలుసుకుందాం. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పాడు. మునులారా, స్త్రీలకి సౌభాగ్యదాయకరమైన వ్రతంని ఒకదానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటకు తగ్గ ఒక వ్రతాన్ని తెలియజెప్పండి అని అడిగింది. అందుకు శివుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది ఏ వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. అప్పుడు శివుడు, కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవములు కలిగినటువంటి యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల సమయాన్నే ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, ఓ తల్లి, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకి అత్తామామలకి చెప్పింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతికి వచ్చినటువంటి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయమే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠ చేసింది. ఇంటికి వచ్చిన మహిళలంతా అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకి నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరువసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ కూడా సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆ మిగిలిన స్త్రీలందరూ ఇళ్లకు వెళ్తూ మార్గమధ్యలో చారుమతిని చాలా పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో కనబడి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమకి కూడా మహాభాగ్యులు అయ్యేంతటి అదృష్టం కలిగింది అని చారుమతిని పొగిడారు. వారంతా కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, పరమశివుడు పార్వతికి ఉపదేశించినటువంటి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీ అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసేటప్పుడు చూసినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని సూత మహాముని శౌనకాది మునులకు చెప్పాడు. ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినాలి. రాత్రి ఉపవాసం ఉండాలి.
ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆడ, మగ అనే భేదం లేకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి దయ వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా జీవిస్తారు. సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది. ఈ రోజున ఉదయమే లేచి తలారా స్నానం చేసి శుచిగా ఉన్నటువంటి వస్త్రాలు కట్టుకోవాలి. ఇంటిలోని పూజా గదిలో ఒక మండపం పెట్టుకొని నూతన వస్త్రాన్ని పరిచి కలశస్థాపన చేయాలి. కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేయాలి. షోడశోపచార పూజ చేయాలి. చారుమతి కథ, భృగు మహర్షి కథ చదవడం కానీ లేదా వినడం కానీ చేయాలి. కొబ్బరికాయ కొట్టి పానకం, వడపప్పు, చలిమిడి నివేదించాలి. ముత్తైదువలకు పూజ చేసి గాజులు, వస్త్రాలు, కాటుక, తాంబూలం ఇవ్వాలి. బ్రహ్మచర్య దీక్ష తప్పనిసరిగా పాటించాలి. నేలపై ఒక దుప్పటి పరుచుకొని పడుకోవాలి. సాయంత్రం లక్ష్మీదేవి గుడిలో ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారిని పసుపు కుంకుమలతో అర్చించాలి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు చదవాలి. అలాగే అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం కూడా చదవాలి. ముఖ్య గమనిక: వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయడం వీలు కాని వారు శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం నాడు చేసుకోవచ్చు.